శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానస ప్రోగ్రాంకి సుస్వాగతం. ఈరోజు మనం పంచతత్వాలతో ఫ్రెండ్షిప్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మనం వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తాం, కానీ తత్వాలతో కూడా ఎలా ఫ్రెండ్షిప్ చేయాలో తెలుసుకుందాం. ఎందుకంటే పంచతత్వాలను ఏమంటారు? దేవతలు అంటారు. అగ్నిదేవత, వాయుదేవత, జలదేవత, భూదేవత అంటారు. అంటే దేవతలు అంటే ఎవరు? దేవతలు అంటే ఇచ్చేవాళ్ళని అర్థం. ఇప్పుడు మన జీవితంలో కూడా పంచతత్వాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీళ్ళు లేకపోయినా, వాయువు లేకపోయినా, ఏది లేకపోయినా మన మనుగడ చాలా కష్టం అవుతుంది. జీవించడానికి కావాల్సినవన్నీ అందిస్తాయి. చూడండి, ఇప్పుడు మనిషి వేరువేరు గ్రహాల్లో వెళ్ళి ఉండాలని అనుకుంటాడు. చంద్రమండలంపై వెళ్తున్నారు, వేరువేరు గ్రహాల్లో వెళ్ళి రీసెర్చ్ చేస్తున్నారు. అక్కడ ఇలా గాలి, వాయువు, నీళ్లు లేవు. అవి లేకపోతే మన మనుగడ చాలా కష్టం. అంటే పంచతత్వాలతోనే మన మనుగడ జరుగుతుంది. మరి ఈ పంచతత్వాలు ఒకప్పుడు ఎలా ఉండేవి? దేవతా రూపంలో అందరికీ సుఖాన్నిచ్చేవిగా ఉండేవి. కానీ ఇప్పుడు అదే ప్రకృతి ఎలా అయిపోయింది? వికృతి అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఎండల్లో ఎండలు, వానల్లో వానలు, ఒక కాలంలో ఒకటి ఉంటే కూడా అతి. వర్షాలు పడితే అతి వర్షాలు, లేకపోతే కరువు కాటకాలు, ఎండలు, ఏది తట్టుకోలేకుండా అవుతుంది. అంటే ప్రతి తత్వం నుంచి ప్రకృతి ఏమైపోయింది? వికృతి అయిపోయింది. ప్రతి తత్వం నుంచి మనం ఫేస్ చేస్తున్నాం. దేన్ని తట్టుకోలేము. ఇప్పుడు నీళ్ళున్నా తాగలేని పరిస్థితి, గాలి ఉన్నా పొల్యూషన్, మనం పీల్చుకోలేకపోతున్నాం. అంటే పంచతత్వాలు ఇప్పుడు విజృంభిస్తున్నాయి. సుఖాన్ని ఇవ్వడానికి బదులు మనకు దుఃఖాన్ని ఇస్తున్నాయి. మరి పంచతత్వాలు ఇలా మారడానికి కారణం ఏంటి? ఎందుకు పంచతత్వాలు మనతో మిత్రుల్లా ఉండి మన జీవిత మనుగడకి మనకి ఎంతో ఆనందాన్ని ఇవ్వాల్సిన పంచతత్వాలు ఎందుకు మనకు శత్రువులాగా ఎప్పుడే భూకంపాలు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు సైంటిస్టులు కూడా వాళ్ళు రీసెర్చ్ చేసినా కానీ ఏ టైంలో ఏం జరుగుతుందో సైంటిస్టులు కూడా తెలియట్లేదు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. తుఫాన్లు ఎప్పుడు వస్తాయని, భూకంపాలు ఎప్పుడు వస్తాయని వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. మరి అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఈ ప్రకృతి ఎందుకు ఇలా మారిపోయింది? ఒకసారి మనం కొంచెం ఆలోచించాలి. బుద్ధిజీవి మనిషి ఆలోచించగలుగుతాడు, అన్నీ చేయగలుగుతాడు, కానీ ప్రకృతి తత్వాల్లో ఆలోచించే శక్తి ఉండదు. ప్రకృతి జడం. ఈ జడమైన ప్రకృతి ఇలా మారిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు విజృంభిస్తుంది? ఎందుకు దుఃఖదాయిగా అవుతుంది? మనం అనుకుంటాం, అబ్బా ఎలా ఎండలు, ఎలా వానలు అంటున్నాం, కానీ అది మారిపోవడానికి కారణం ఏంటి? మనవంతు మనం ఏమైనా చేయగలుగుతామా? ఈ పంచతత్వాలు విజృంభిస్తే మనల్ని మనం ఎలా సేఫ్గా ఉంచుకోవాలి? సేఫ్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అది కూడా మనం కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఒక మనం పూర్వకాలంలో ఒక 40-30 ఇయర్స్ బ్యాక్ అందరూ ఎలా ఉండేవాళ్ళు? ఊర్లలో ఉండేవారు. ఊర్లలో ఆ ఊరంతా అందరూ ఎలా ఉండేవారు అంటే కలిసిమెలిసి ఉండేవారు. ఒక ఊర్లో ఒకరి గురించి అందరికీ తెలుసు. ఒక ఊర్లో ఏదైనా జరుగుతుంది అనుకోండి, మంచైనా చెడైనా ఆ ఊరంతా కలిసిమెలిసి చేసుకునేవారు. ఇప్పుడులాగా క్యాటరింగ్స్ ఇవన్నీ ఉండేవి కాదు. మంచి కార్యక్రమమైనా చెడు కార్యక్రమమైనా ఒకరికొకరు సహాయం చేసేవారు. అందరూ కలిసిమెలిసి చాలా బాగుండేవారు. అంటే ఒకప్పుడు అలా ఉన్నప్పుడు ప్రకృతి కూడా మనకి సహకరించేది. ప్రకృతి కూడా ఏ టైంలో ఎండలు, వానలు, పంటలు అన్నీ కరెక్ట్గా పండి బాగుండేది. ఎప్పుడైతే మనిషిలో మార్పు వచ్చింది అంటే మనము ఇప్పుడు సమాజంలో ఉంటున్నాము, ఇంట్లో ఉంటాం, సంవత్సరాల తరబడి ఒకే అపార్ట్మెంట్లో కలిసి ఉంటారు, కానీ పక్కన ఎవరున్నారో తెలియదు. డోర్లు ఎప్పుడు ఓపెన్ ఉండవు, ఎప్పుడు క్లోజే ఉంటాయి. అసలు ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కానీ, ఒకరినొకరు పలకరించుకోవడం కానీ, ఒకరితో ఒకరి సంబంధాలు కానీ లోపించినాయి. అంటే మన బుద్ధిలో చేంజ్ వచ్చింది. ఒకప్పుడు మన బుద్ధి ఎలా ఉండేది? విశాలంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి, స్నేహం ప్రేమతో ఉండాలి, అందరూ ఒక ఫ్యామిలీలా ఉండాలని ఉండేది. అంటే స్వార్థం అనేది ఉండేది కాదు. మరి ఈ కాలంలో ఏమైంది? స్వార్థం. నా వరకు అంటే మనిషి ఏం చేశాడంటే గిరిగీసుకుండడం మొదలుపెట్టాడు. నా వరకు, నేను, నాది, నా వరకు అంతే. అంటే ఒకరికి హెల్ప్ చేద్దామంటే సంకుచిత భావాలు వచ్చినాయి, స్వార్థ బుద్ధి పెరిగింది. అంటే మనలో, మన బుద్ధిలో ఎలా ఎలా మార్పు వస్తుందో ఈ పంచతత్వాల పైన కూడా దాని ప్రభావం పడుతుంది. మన బుద్ధి విశాలంగా ఉండి అందరితో ప్రేమగా, స్నేహంతో కలిసిమెలిసి ఉంటే ఈ పంచతత్వాలు కూడా మనకి సహకరిస్తాయి. ఇప్పుడు చూడండి, భూకంపం, సునామీ అలలు చాలా ఫోర్స్ఫుల్గా వస్తాయి.
నార్మల్గా ప్రవహించే సముద్రం కూడా చాలా ఫోర్స్ఫుల్గా ఒక్కసారి విజృంభిస్తుంది. అలా ఎందుకు అవుతుంది? మన ఎమోషన్స్ యొక్క ఎఫెక్ట్ పంచతత్వాల మీద పడుతుంది. చూడండి, మనిషి ఉండుండే ఏమవుతుందో తెలియదు, కోపం వస్తుంది. ఆ కోపంలో మనిషి ఏమన్నా చేయొచ్చు. ఎదుటి వ్యక్తి ఎవరు, తల్లిదండ్రులున్నా ఎవరున్నా, వాళ్ళెవరని కూడా గ్రహించే శక్తి ఉండదు. అంటే మన ఎమోషన్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఉండుండి మనిషి ఒక్కసారిగా సునామీలా, ఉప్పెనలా పొంగినట్టు పొంగుతాడు. అంటే కోపం రావచ్చు, ఇంకేమన్నా రావచ్చు, మన ఆలోచనలో మార్పు రావచ్చు. అంటే మన ఎమోషన్స్ ఎలా అయిపోయినాయి, మన ఎమోషన్స్ కూల్గా, ఇంతకుముందు అలా ఉండేది కదా, అంటే కూల్గా, శాంతంగా, మనం ప్రేమగా కలిసిమెలిసి ఉంటే ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? పంచతత్వాల మీద పడుతుంది. పంచతత్వాలు కూడా ఎలా ఉంటాయి? అవి కూడా నదులు పొంగవు. నదులు కూడా ఎలా కూల్గా ప్రవహిస్తాయి. మన ఆలోచన, మన స్వభావం, మన సంస్కారం, మన వ్యవహారం ఎలా ఉంటుందో, మనిషి సంస్కార, స్వభావ, వ్యవహారాన్ని బట్టి పంచతత్వాలు కూడా ఉంటాయి. మనం శాంతంగా ఉంటే అవి శాంతంగా ఉంటాయి. మనం విజృంభిస్తే అవి కూడా విజృంభిస్తాయి. అంటే పంచతత్వాలు అంటే ప్రకృతి వికృతి కావడానికి కారణం ఎవరు? మనిషే కదా. సో మనలో మార్పు వస్తే మళ్ళీ పంచతత్వాలు కూడా ఎలా అవుతాయి? దేవతలు. అంటే అందరికీ సుఖాన్నిచ్చే విధంగా తయారవుతుంది. మరి ఎలా మనం ఈ పంచతత్వాలతో ఫ్రెండ్షిప్ చేయాలి? ఈ పంచతత్వాలతో మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఎవరితోనో మనం ఫ్రెండ్షిప్ చేయాలనుకోండి, స్నేహం చేయాలంటే ఏం చేస్తాం? వాళ్ళ సంస్కారం, మన సంస్కారం, వాళ్ళ స్వభావం, మన స్వభావం రెండు కలిస్తే ఏమవుతుంది? మనం వాళ్ళతో స్నేహం చేయగలుగుతాం. పంచతత్వాలు ఇలా అవడానికి కారణం ఏంటి? మన స్వభావ సంస్కారాలే కదా. మనలో అంటే మనిషి మారితే అవి మారినాయి, మనం మారితే మళ్ళీ మనం పాజిటివ్ అయితే అవి కూడా పాజిటివ్ అవుతాయి. మరి ఈ పంచతత్వాల్ని కూడా మనం సుఖదాయిగా మళ్ళీ దేవతల్లా తయారు చేయాలంటే ఆ బాధ్యత ఎవరిది? మనిషిదే కదా. అందుకే మనం రోజు కొంచెం టైం తీసుకొని పంచతత్వాల గురించి, అంటే పంచతత్వాల నుంచి ఇప్పటివరకు మనం తీసుకున్నాం అన్నీ తీసుకున్నాం. ఇప్పుడు వాటికి మనం ఇవ్వాలి, సేవ చేయాలి. ఎలా చేయగలుగుతాం పంచతత్వాలకి సేవ అంటే? మన పాజిటివ్ వైబ్రేషన్స్తో రోజు ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఎప్పుడు టైం దొరికితే టైం తీసుకొని ఈ పంచతత్వాలు కూడా మళ్ళీ పవిత్రంగా, అందరికీ సుఖాన్నిచ్చే విధంగా, పావనంగా అవ్వాలని మన మనసుతో వాటికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వగలగాలి. అంటే మనం ఎంత పాజిటివ్గా థింక్ చేస్తామో, మన ఆలోచనలు ఎంత బాగుంటాయో దానికి అంటే మన ఆలోచనల ప్రభావం వాతావరణం మీద పడుతుంది, పంచతత్వాల మీద పడుతుంది. మరి ఆలోచన చేయడానికైతే ఏం ఖర్చు లేదు కదా. అందుకే పంచతత్వాలు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. అంటే పంచతత్వాల గురించి, అంటే మనుషుల గురించి పాజిటివ్ ఆలోచించాలనుకుంటాం, కానీ తత్వాల గురించి కూడా మనం పాజిటివ్ ఆలోచించాలి. ఇంకా మనం ఏం చేయాలంటే ఈ పంచతత్వాల ప్రభావం నుంచి మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలంటే మనం వాటిని ఆపలేం, కానీ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. మరి అలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వాటితో ఫ్రెండ్షిప్ చేయడం నేర్చుకోవాలి. చూడండి, మనం ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తే ఏం చేస్తారు? మనకి వాళ్ళు టైంకి హెల్ప్ చేస్తారు. ఎవరితోనైనా మనకి శత్రుత్వం ఉంటే వాళ్ళతో మనకి ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది. అదే వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు సమయానికి మనకు సహాయం చేస్తారు. మరి తత్వాలతో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి? అసలు ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఏర్పడుతుంది? మరి పంచతత్వాలతో మనం స్నేహం చేయాలంటే ఆ తత్వాల్లో ఉన్న సంస్కారం, అంటే ఆ సంస్కారం, స్వభావం మనతో ఎవరితో అయితే కలుస్తుందో వాళ్ళతో స్నేహం చేయాలని అందరికీ అనిపిస్తుంది. అలాగే పంచతత్వాల్లో కూడా గుణాలు ఉన్నాయి, వాటికి కూడా మంచి స్వభావం ఉంది. వాటిని గుర్తించి మనలో ఆ సంస్కారాల్ని, ఆ స్వభావాల్ని ధారణ చేస్తే అప్పుడు మన సంస్కారం, వాటి సంస్కారం కలిసి రెండింటి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇప్పుడు నీళ్లు తీసుకోండి, నీళ్ళలో ఏం గుణాలు ఉన్నాయి అంటే మనం మనుషుల్లో ఏం గుణాలు ఉన్నాయి అని అనుకుంటాం, కానీ తత్వాల్లో కూడా గుణాలు ఉంటాయి. నీళ్ళలో ఏం గుణం ఉంటుందంటే నీళ్ళలో ఫ్లెక్సిబిలిటీ. అంటే నీళ్లు మనం ఒక గ్లాస్లో వేస్తే గ్లాస్ షేప్లో వస్తాయి, ఒక గిన్నెలో వేస్తే గిన్నె షేప్లో. అంటే మనం ఎక్కడ ఎందులో వేసినా నీళ్ళు ఏమైపోతాయి? ఇమిడిపోతాయి. అలాగే మనం కూడా అందరితో, నీళ్ళలో ఎలా ఇమిడిపోయే గుణం ఉందో అలాగే మనకు కూడా అందరితో సర్దుకుపోయి అడ్జస్ట్మెంట్ అయ్యే గుణం ఉండాలి. అంటే వీళ్ళు మనకు సెట్ గారు, వాళ్ళు సెట్ గారు, వీళ్ళతో ఉండలేను, వాళ్ళతో ఉండలేను, అలా కాదు. ఎలాంటి వాళ్ళైనా ఎలా ఉన్నా కానీ మనం వాళ్ళ సంస్కారాలను కలుపుకుంటూ, వాళ్ళని మనతో కలుపుకుంటూ సర్దుకుపోయే నేచర్ ఉండాలి. నీళ్ళలో సర్దుకుపోయే నేచర్ ఉంది, అలాగే మనలో కూడా అలాంటి నేచర్ ఉండాలి. ఇంకా నీళ్ళలో ఎలాంటి నేచర్ ఉంటుంది? నీళ్ళని చూడండి, మనం ఎంత వేడి చేసినా అవి అయిపోతే మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేయగానే కొంచెం సేపటికి ఏమైపోతే మళ్ళీ
చల్లగా అయిపోతాయి. అంటే నీళ్ళలో ఉన్న గుణం ఏంటి? శీతలత్వం. అలాగే మనం కూడా ఇప్పుడు ఏమైంది, పంచ వికారాలు అంటే కామం, క్రోధం, లోహం, మోహం, ఈ వికారాల్లో పడి ఎలా అయిపోయి మనం వేడెక్కిపోతున్నాం. ఇప్పుడు క్రోధం వచ్చిందనుకోండి, మనిషి ఎలా అయిపోతాడు? అగ్ని, కళ్ళు ఎర్రగా అయిపోతాయి, వేడెక్కిపోతాడు. అంటే పరిస్థితులు, సమస్యల కారణంగా ఒక్కసారి మనలో ఏమన్నా అలాంటివి వచ్చినా కానీ వెంటనే మళ్ళీ మనం శాంతం చేసుకోగలగాలి. అంటే నీళ్ళలో ఉన్న శీతలత్వాన్ని మనం ధారణ చేయగలగాలి. అలాగే ఆత్మ ఒరిజినల్ గుణం, సహజ గుణం కూడా ఏంటి? శాంతి. శాంతి ఆత్మగుణం. అంటే శాంతిగా మనం ఎంతసేపు అన్నా ఉండగలుగుతాం. అదే కోపంగా మనం ఒక అరగంట, పావుగంట అరిస్తే ఏమవుతుంది, మనకి వెంటనే తలపోటు స్టార్ట్ అవుతుంది, అంటే డిస్టర్బెన్స్ వస్తుంది, అలజడి అయిపోతుంది, మైండ్ అప్సెట్ అవుతుంది. అలాగే పీస్ఫుల్గా అయితే రోజంతా ఉన్నా ఏం అనిపించదు. కోపంగా ఒక అరగంట ఉన్నా కానీ ఆ ఎఫెక్ట్ మన మీద చాలా పడుతుంది కదా. ఎలా నీళ్లు శీతలంగా ఉంటాయో మనం కూడా ఎలా ఉండాలి? శీతలంగా ఉండడం నేర్చుకోవాలి. ఇంకా నీళ్ళలో ఏం క్వాలిటీ ఉంది? నీళ్ళు చూడండి, నీళ్ళు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి కదా. ఆ ప్రవహించే మార్గంలో ఏవన్నా అడ్డంకులు వచ్చినాయి అనుకోండి, రాళ్ళు రావచ్చు, పర్వతాలు రావచ్చు, ఏవన్నా రావచ్చు, కానీ ఆ ప్రవహించే మార్గంలో అడ్డంకులు వచ్చినా కానీ నీళ్ళు ఎప్పుడు ఆగిపోవు. ఏదో ఒక దారి తీసుకుని మళ్ళీ నీళ్లు ముందుకు ప్రవహిస్తూనే ఉంటాయి. అంటే నీళ్లు ఏదొచ్చినా కానీ అది ఎప్పుడు ముందుకు వెళ్ళడమే దాని స్వభావం. అలాగే మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాలి. మనం ఏ మార్గంలో వెళ్ళినా మంచి చెడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ ఎన్ని ఉన్నా కానీ మనం ఆగిపోవద్దు, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలి. అవి వస్తాయి, కానీ మనకి ఒక మార్గం లేకపోతే ఇంకొక మార్గం అని చెప్తారు కదా, ఒక ద్వారం మూసుకుంటే 1000 ద్వారాలు తెరుచుకుంటాయని. ఏదో ఒక ద్వారం మన కోసం తెరిచే ఉంటుంది. ఆ ద్వారం వెనుక మన జీవితమైన నావని ఎప్పుడు ముందుకు నడిపించాలి, కానీ ఎప్పుడు ఆగిపోకూడదు. ఇలా చూస్తూ చూస్తూ వెళ్తే నీళ్ళలో చాలా గుణాలు ఉంటాయి. మనం ఆ తత్వాన్ని, ఆ స్వభావాన్ని మనలో ధారణ చేయగలిగితే అప్పుడు మనకి నీళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అప్పుడు మనం వరదలు ఏమొచ్చినా కానీ అవి మన వరకు వస్తాయి, కానీ మనల్ని టచ్ చేయవు. మనకి వాటితో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే మనం ఏం నేర్చుకోవాలి? వాటర్ నుంచి, నీళ్ళ తత్వం నుంచి ఏం నేర్చుకోవాలి? శీతలంగా ఉండడం నేర్చుకోవాలి. ఇంకొకటి, పరిస్థితులు వస్తాయి, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆగిపోకూడదు, సదా ముందుకు నడవడం నేర్చుకోవాలి. ఇంకా ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సంస్కారాలు, వ్యక్తులు ఉన్నా కానీ అందరితో సర్దుకుపోవడం నేర్చుకోవాలి. ఇలా ఒక్కొక్క గుణం నేర్చుకుంటూ వెళ్తుంటే ఏమవుతుంది, అప్పుడు మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మనకి ఆ తత్వంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత చూడండి, భూమిలో ఏం గుణాలు ఉన్నాయి? భూమిలో దాత గుణం ఉంది. భూమి ఇస్తుంది ఎప్పుడు. ఇప్పుడు చూడండి, ఒక్క విత్తనం మనం భూమిలో వేస్తే అది పెద్ద వృక్షమై 1000 విత్తనాలు ఇస్తుంది. అంటే పళ్ళలో ఎన్ని విత్తనాలు ఉంటాయి? మనం ఒకటే విత్తనం వేస్తాం, కానీ భూమి మనకి 1000 రెట్లు చేసి మళ్ళీ రిటర్న్ ఇస్తుంది. అంటే భూమిలో ఏముంటుంది? ఇచ్చే గుణం ఉంటుంది. మనలో కూడా ఏముండాలి? దాత, ఇచ్చే గుణం ఉండాలి. ఎవరు మన ముందుకు వచ్చినా, అంటే స్థూలంగా వస్తువులు ఇవ్వలేం, మనం ఎన్ని వస్తువులను ఇస్తాం, కానీ సూక్ష్మంగా అంటే మన మనసులో అందరి పట్ల ప్రేమ, స్నేహం ఉండాలి. చూడండి, ఎవరన్నా వస్తే ఒక చిన్న నవ్వి ఒక మంచి మాట మాట్లాడితే చాలు కదా, దాంట్లో ఏం ఖర్చు ఉంటుంది. అలాగే భూమిలాగా మనం ఏం చేయాలి? ఒక్కరి నుంచి ఆశించకుండా మన వైపు నుంచి ఏమి ఇవ్వగలమో ఇస్తూ వెళ్ళడం నేర్చుకోవాలి. అంటే భూమిలో ఏం గుణం ఉంటే దాత గుణం. అలాగే మనలో కూడా దాత, అందరికీ ఇవ్వాలనే ఆలోచన ఉండాలి. అందరికీ ఇస్తూ వెళ్తే మనం ఏది ఇస్తామో అది రిటర్న్ మన దగ్గరికి తప్పకుండా వస్తుంది. మనం ఎవరిని అడగాల్సిన పని లేదు, మనం ఇచ్చిందే మనకి వెంటనే రిటర్న్ అవుతుంది. ఇంకా భూమిలో ఏముంటుంది? ఓర్పు, అన్నీ సహించుకోగలుగుతుంది. అలాగే మనలో కూడా ఏముండాలి? సహన గుణం ఉండాలి. ఇంక తర్వాత ఏంటి? వాయువులో ఏం గుణం ఉంటుంది? వాయువు తేలిగ్గా దేన్నైనా కానీ దాంతోపాటు తీసుకువెళ్తుంది. అంటే వాయువులో లైట్నెస్. ఇంకా వాయువు ఎక్కడి నుంచి వెళ్తే, ఏ వాతావరణం నుంచి వెళ్తే ఆ వాతావరణం, అంటే సుగంధం నుంచి వెళ్ళిందంటే వాయువు సుగంధాన్ని తీసుకొస్తుంది, దుర్గంధం నుంచి వెళ్తే దుర్గంధాన్ని తనతో పాటు ట్రావెల్ చేసి తీసుకొస్తుంది. అలాగే మనం కూడా దుర్గంధం, సుగంధం అంటే ఏంటి? మనం ఎవరి గురించి అన్న వ్యక్తులు, పరిస్థితులు, ఒకవేళ మనలో మంచి ఆలోచనలు ఉంటే ఆ వాతావరణంలో పాజిటివ్ వాతావరణం, సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఒకవేళ మనలో ఈర్ష, ద్వేషం, ఎవరి గురించైనా అవగుణాల గురించి చింతన చేస్తే ఆ విధమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంకా ఎలా ఉండాలి? మనం తేలిగ్గా ఉండడం నేర్చుకోవాలి అన్ని విషయాల్లో. వాయువు ఎలా తేలిగ్గా ఉంటుందో మనం కూడా ఎలా లైట్గా ఉండడం. అంటే లైట్ అంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? లైట్గా ఉండాలి. వస్తాయి, అన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, కానీ
అవి వస్తాయి వెళ్ళిపోతాయి. మన మనసుని ఈజీగా ఉంచుకోగలిగితే, లైట్గా ఉండగలిగితే మనకు కూడా వాయువుతో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. దాంతో మనం ఫ్రెండ్షిప్ చేయగలుగుతాం. అంటే ఆ స్వభావాన్ని మనం మనలో ధారణ చేయగలగాలి. ఇంకా తర్వాత అగ్ని. అగ్ని అంటే అగ్నితత్వం అంటే సూర్యుడు. చూడండి, అగ్నిలో మనం ఏ వస్తువు వేసినా ఏమవుతుంది, అది దాని రూపాన్ని మార్చేస్తుంది. అగ్నిలో వేసిన ఏ వస్తువు యాజ్ ఇట్ ఈజ్గా మన దగ్గరికి రాదు. అలానే మనం కూడా, అంటే మన బుద్ధి ఎవరితో ఉండాలి, జ్ఞాన సూర్యుడైన పరమాత్మతో, భగవంతుడితో మన బుద్ధిని జోడిస్తే అప్పుడు మనలో ఆయన నుంచి అన్ని గుణాలు శక్తులు మనలో నింపుకుని ఎవరు మన ముందుకు వచ్చినా, ఎలాంటి వాళ్ళు మన ముందుకు వచ్చినా వాళ్ళ రూపాన్ని మార్చుకుని ఎవరైనా బాధలతో మన దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళ కష్టాలు బాధలు చెప్పడానికి వస్తే ఇంతకుముందు ఎలా ఉంటుంది, ఎవరైనా ఒకటి చెప్తే మనం ఇంకొక 4 కష్టాలు చెప్తాం. అప్పుడేమవుతాయి, 1+4 5 అవుతాయి. ఇప్పుడు అలా కాదు. మనం ఆధ్యాత్మిక చింతన, భగవంతుడి స్మృతి, అంటే జ్ఞానసూర్యుడైన పరమాత్మతో మన బుద్ధి ఉంటే మనలో అన్ని గుణాలు శక్తులతో ఆత్మ ఎలా ఉంటుంది, బ్యాటరీ ఛార్జ్ అయి ఉంటుంది. ఎవరైనా వాళ్ళ కష్టాలు సమస్యలు బాధలతో మన ముందుకు వస్తే వాళ్ళ రూపం, అంటే ఏడుస్తూ వచ్చిన వాళ్ళు మన దగ్గరికి ఎలా వెళ్తారు, నవ్వుతూ తిరిగి వెళ్తారు. అంటే మనం వాళ్ళకి ఇవ్వగలిగితే ప్రేమ స్నేహం శక్తి ఇవ్వగలిగితే మన ముందు ఎంత భారంగా వచ్చిన ఆత్మైనా, అంటే వాళ్ళ సమస్యలు ఆలోచించుకుని బరువుగా వస్తారు కదా, బరువుగా వచ్చిన ఆత్మలు కూడా మన దగ్గర రాగానే మన బుద్ధి పరమాత్మతో ఉంటే, మనం పాజిటివ్గా ఎనర్జెటిక్గా ఉంటే వాళ్ళకు కూడా అది ఇచ్చి పంపించగలుగుతాం. అప్పుడు మనకేంటి, అగ్నితత్వంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా తర్వాత ఆకాశం. ఆకాశానికి ఏముంది, ఆ ఆకాశంలో విశాలత్వం, విశాల బుద్ధి. అలాగే మనకు కూడా ఏముండాలి, విశాల బుద్ధి ఉండాలి. చూడండి, ఇప్పుడు మిజైల్స్ బాంబ్స్ అన్నీ ఇలా ఆకాశ మార్గం నుంచే పడతాయి కదా. మరి ఇలా ఆకాశం నుంచి వచ్చే ఆ ప్రాబ్లం నుంచి మళ్ళీ మనం సేఫ్గా ఉంచుకోవాలంటే మన బుద్ధి ఎలా ఉండాలి, విశాల బుద్ధి ఉండాలి. అంటే అందరి పట్ల మంచి ఆలోచన, నా వాళ్ళు నాది అని కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, అందరూ మంచి మార్గంలో ఉండాలి, అందరికీ సద్బుద్ధి ఉండాలనే విశాల భావన ఉండాలి. ఆకాశం ఎలా విశాలంగా ఉంటుంది, గొడుగులా ఉండి అందరినీ సంరక్షిస్తుంది. అందరి పట్ల మంచి భావన, శుభ భావన, పాజిటివ్ భావన ఉంటే మనం అందరికీ ఇవ్వగలుగుతాం. అంటే విశాల బుద్ధి మనకు ఉంటే మనం ఈ ఆకాశ తత్వం నుంచి వచ్చే ప్రాబ్లం నుంచి రక్షించుకోగలుగుతాం. అంటే పంచతత్వాలు ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, జలం. అంటే మనలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, అంటే దేన్నైనా సర్దుకునే నేచర్ ఉండాలి. మళ్ళీ దాత, భూమి అంటే దాత, అందరికీ ఇవ్వాలనే ఆలోచన ఉండాలి. ఇంకా వాయువు, మన మనసును ఎలా ఉంచుకోవాలి, మనం లైట్గా ఉంచుకోవాలి, తేలిగ్గా ఉంచుకోవాలి. అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మన ముందు ఏమున్నా కానీ మన మనసు తేలిగ్గా ఉంటుంది. ఇంకా మనం ఎవరు వచ్చినా వాళ్ళ ఏ మూడ్లో వచ్చినా కానీ వాళ్ళ మూడ్ని మనం పాజిటివ్ చేసి పంపించగలగాలి. ఇంకా విశాల బుద్ధి ఉండాలి, నాది నీది అనే భావన కాకుండా అందరి పట్ల మంచి భావన. చూడండి, మనం అందరి పట్ల మంచి భావన పెట్టుకుంటే అందరి మంచి ఆలోచించడంలోనే మనకు కూడా మంచి జరుగుతుంది. మరి మనలో ఇలాంటి దృక్పథం ఏర్పడాలి అంటే మనం పంచతత్వాలతో కూడా సహవాసం, అంటే మిత్రత్వం చేయాలంటే మనకి ఏం అవసరం, లైఫ్లో ఆధ్యాత్మిక జ్ఞానం తప్పకుండా తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనల్ని మనం అర్థం చేసుకుని పరమాత్మతో మన బుద్ధిని జోడించగలిగితే మన బుద్ధి కూడా విశాలంగా అవుతుంది. అప్పుడు మనం అన్ని పంచతత్వాల్ని కూడా సహయోగిగా స్నేహిగా చేసుకొని మన జీవితాన్ని సుఖంగా ఉంచుకోగలుగుతాం. పంచతత్వాల్ని కూడా సుఖదాయిగా చేయగలుగుతాం. పంచతత్వాలు సుఖదాయి దేవతల్లా అయితే అప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, సత్యుగం అంటే స్వర్గంలా ఉంటుంది. స్వర్గంలా ఉండి ఆ స్వర్గంలో మనం కూడా ఎలా ఉంటాం, పంచతత్వాలు దేవతల్లా ఉంటాయి, మనలో కూడా మంచి గుణాలు వచ్చి మనం కూడా దేవీ దేవతల్లా సుఖంగా ఉండగలుగుతాం. ఇప్పుడు చూడండి, మనం మనుషులతో స్నేహం ఏర్పరచుకోవాలనుకుంటాం, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటి, జడతత్వాలతో కూడా మనం స్నేహం ఎలా ఏర్పరచుకోవాలో నేర్పిస్తుంది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనకి ఇలాంటి ఆలోచన కూడా రాదు కదా. ఇప్పుడు ఎంతసేపు మనం వ్యక్తులు, అంటే మన కంటికి కనిపించే వ్యక్తులను చూస్తూ ఉంటాం, కానీ పంచతత్వాలను ఏమంటాం, పంచతత్వాలు విజృంభిస్తున్నాయి, ఎండలు పెరిగిపోయినాయి, వానలు పెరిగిపోయినాయి అని వాటి గురించి మనం నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాం. మరి పంచతత్వాలు మారాలంటే ఫస్ట్ ఏం మారాలి, మన బుద్ధి మారాలి. మనిషి బుద్ధి మారితే అన్నీ మారుతాయి.
కానీ మనిషి ఏం చేస్తున్నాడు, తత్వాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, కృత్రిమంగా వర్షాలు కురిపిస్తారు, ఒక పంట పండే భూమిలో 100 పంటలు పండిస్తారు. అలా పండించడం వల్ల ఏమవుతుందంటే ప్రకృతిలో సారం తగ్గిపోతుంది. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది, విజృంభించి మళ్ళీ అది మనకి దుఃఖాన్ని ఇస్తుంది. అందుకే భగవంతుడు ఏమంటా అంటే మార్పు బయట నుంచి కాదు, లోపల నుంచి రావాలి. మనిషి బుద్ధి ఎంత సాత్వికం అవుతుందో, ఎంత మనం పాజిటివ్గా ఉంటామో, ఎంత మన ఎమోషన్స్ మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది, అంటే ఎంత మనం కూల్గా శాంతంగా ఉంటామో అప్పుడు ఎలా ఉంటాయి, పంచతత్వాలు కూడా చాలా బాగుంటాయి, శాంతంగా కూల్గా ఉంటాయి. నదుల్లో ఎప్పుడు వరదలు రావు, అకాల వర్షాలు పడడము, భూకంపాలు రావడము అనేవి ఏమీ ఉండవు. మరి పంచతత్వాలు మారాలంటే ఎవరు మారాలి, మనమే మారాలి. మనం ఎలా మారుతాము, పరమాత్మ చింతన, ఆధ్యాత్మిక చింతన. అంటే మనం పరమాత్మతో సంబంధాన్ని జోడించి స్వచింతన చేయగలిగితే మనం స్వయం పట్ల పాజిటివ్గా ఉండాలి, వ్యక్తుల పట్ల పాజిటివ్గా ఉండాలి, పంచతత్వాల పట్ల కూడా పాజిటివ్గా ఉండాలి. ఎంత మనం పంచతత్వాల గురించి మనం పాజిటివ్గా థింక్ చేస్తామో అది మనం ప్రకృతికి చేసే సేవ. ప్రకృతికి సేవ చేస్తే, ఎవరికైనా మనం సేవ చేస్తే వాళ్ళు మన పట్ల కృతజ్ఞతతో ఉంటారు, వాళ్ళతో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు. అందుకే మనం ఇప్పటి నుంచి రోజు ప్రకృతికి సేవ చేయడం కూడా నేర్చుకోవాలి. చూడండి, సేవ అంటే మనం ఏదో దానం చేయడము, అవి చేయడము, వాళ్ళకి ఇవి ఇచ్చాం అవి ఇచ్చాం అనుకుంటాం. దానికంటే బెస్ట్ థింగ్ ఏంటి, మనం పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వగలగాలి, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని తయారు చేసుకోగలగాలి. అంటే మన ఆలోచనల ప్రభావం వాతావరణం మీద, ప్రకృతి పంచతత్వాల మీద పడుతుంది కదా. మనం పంచతత్వాల గురించి ఎంత పాజిటివ్ ఆలోచిస్తామో వాటి గురించి అనుకోదు. ఎండలు ఎక్కువైపోయాయి, వానలు ఎక్కువైపోయాయి అంటే వాటి తప్పు కాదు, మన తప్పే. అందుకని ఎక్కువ తక్కువ అనడం కంటే ఈ ప్రకృతి కూడా ఎలా ఉండాలి, సుఖదాయిగా ఉండాలి, ప్రకృతి కూడా సంతోషంగా ఉండాలి, ప్రకృతి అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి. ఈ పంచతత్వాలు కూడా పావనంగా శాంతిగా అవ్వాలి. ఈ పంచతత్వాల్లో ఉన్న పొల్యూషన్ కూడా పోయి ఈ పంచతత్వాలు కూడా సుఖదాయిగా మంచిగా అవ్వాలని మనం ఎంత రోజు కొంచెం టైం తీసుకుని తత్వాలకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ, ఇంకా పంచతత్వాల్లో ఉన్న గుణాల్ని, ఒక్కొక్క గుణాన్ని మనం ఆచరించినా కానీ మన జీవితం కూడా ఎలా ఫ్లెక్సిబుల్గా అందరితో సర్దుకుంటూ మన జీవితం సుఖంగా ఉంటుంది. మన జీవితంతో పాటు ఇంకా పంచతత్వాలు కూడా బాగుంటాయి. మనం మారితేనే ప్రపంచం, ప్రకృతి మారుతుంది. అందుకే మార్పు అనేది ఎక్కడ రావాలి, ప్రకృతిలో రాదు, మార్పు అనేది మనలోనే రావాలి. ఆ మార్పు రావడం కోసం ఏం చేయాలి, మనం కొంచెం టైం తీసుకుని స్వచింతన, మన అంతరంగంలో వెళ్ళి అంతర్ముఖంగా మనల్ని మనం గమనించుకుని మళ్ళీ ఎంత పాజిటివిటీ తెచ్చుకుంటూ ఉంటామో అప్పుడు మళ్ళీ మార్పు వస్తుంది. మనం పాజిటివ్గా అయ్యి, అంటే మనం పాజిటివ్ అయితే మనకే కాదు, మనతో పాటు జడ తత్వాలు కూడా ఉపయోగం, మనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగం అవుతుంది. అంటే మనం మారితే మన కళ్యాణమే కాదు, మన కళ్యాణంతో పాటు ప్రకృతి కళ్యాణం కూడా జరుగుతుంది. అంటే స్వకళ్యాణం, ప్రకృతికి కూడా మంచి చేయాలంటే మనకి ఆధ్యాత్మిక చింతన, పరమాత్మ చింతన చాలా చాలా అవసరం. ఇప్పుడు చూడండి, ప్రకృతితో ఎలా మనం ఫ్రెండ్షిప్ చేయాలి, సహవాసం చేయాలో తెలుసుకున్నాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విశేషతలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.